హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సుధాకర్ స్టడీ సర్కిల్. దిస్ ఇస్ సుధాకర్. ఈరోజు మనం 10th క్లాస్లో థర్డ్ లెసన్ ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనే లెసన్ చెప్పుకుంటున్నాం. వర్క్షీటు ఫస్ట్ హాఫ్ మార్క్ క్వశ్చన్స్. ద వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎనీ ఎకానమీ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ కాల్డ్ జీడిపి. జాతక చూడండి పిల్లలు, ద వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకానమీ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ నౌన్ జీడిపి. తర్వాత సెకండ్ వన్, ద సర్వీస్ సెక్టార్ యాక్టివిటీ ఇన్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్ ఫిషింగ్, మైనింగ్, ట్రాన్స్పోర్ట్, ఇండస్ట్రీస్. ఇందులో సర్వీస్ సెక్టార్కి వచ్చేది ట్రాన్స్పోర్ట్ అని చెప్పవచ్చు, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. తర్వాత విచ్ ఈజ్ నాట్ ఫైనల్ గుడ్. కారు, టీవీ, నోట్బుక్, టైర్. టైర్ అనేది నాట్ ఫైనల్ గుడ్. ఎందుకంటే నోట్బుక్ డైరెక్ట్ వాడుకుంటాం, టీవీ డైరెక్ట్ వాడుకుంటాం, కార్ డైరెక్ట్ వాడుకుంటాం. టైర్ అనేది ఫైనల్ గుడ్ కాదు. తర్వాత ఐడెంటిఫై ద ఆడ్ వన్. ఏ ప్రైమరీ సెక్టార్ అగ్రికల్చర్, సెకండరీ సెక్టార్ బ్యాంక్స్, తర్వాత సర్వీస్ సెక్టార్ కంప్యూటర్స్. ఇందులో తప్పు ఆడ్ వన్ ఏంటంటే సెకండరీ సెక్టార్ బ్యాంక్స్ అనేవి సర్వీస్ సెక్టార్ అంటే థర్డ్ వన్కి చెందినవి కాబట్టి ఇది మనం ఆడ్ చేయొచ్చు. తర్వాత ఫిఫ్త్ వన్, ఇన్ ద ఫాలోయింగ్ ఇన్ విచ్ సెక్టార్ ద వర్కర్స్ హ్యావ్ జాబ్ సెక్యూరిటీ. ఆర్గనైజ్డ్ సెక్టార్. ఎక్కడ జాబ్ సెక్యూరిటీ ఉంటుందంటే ఆర్గనైజ్డ్ సెక్టార్లో జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. అందుకనే అందరూ కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే జాబ్ రావాలని కోరుకుంటారు. తర్వాత ద పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఇన్ ద ఇయర్ 2009-10 50 to 60%. తర్వాత డాష్ ఇన్ డిసైడ్ ద మార్కెట్ రేట్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫైనల్ గూడ్స్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి. జాగ్రత్తగా చూడండి, జీడిపి విల్ డిసైడ్ ద మార్కెట్ రేట్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫైనల్ గూడ్స్. తర్వాత ఎక్స్పాండ్ జీడిపి పైన ఉంచండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. తర్వాత నైన్త్ వన్, వాట్ ఈజ్ ఫైనాన్షియల్ ఇయర్. ఫైనాన్షియల్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే April 1 నుండి March 31 వరకు. ఫైనాన్షియల్ ఇయర్ అనేది April 1 నుండి March 31 వరకు ఉంటుంది. April 1 అండ్ ఫైనాన్షియల్ ఫస్ట్ రోజు, March 31 అనేది ఫైనాన్షియల్ ఇయర్లో లాస్ట్ రోజు. తర్వాత బేస్డ్ ఆన్ ఫస్ట్ పేర్ కంప్లీట్ ద సెకండ్ పేర్. ఆర్గనైజ్డ్ సెక్టార్లో 8% అయితే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎంత అంటే 92%. ఎందుకంటే టోటల్ పర్సంటేజ్ 100 కాబట్టి ఇక్కడ 8 ఇచ్చాడు కాబట్టి మిగిలిన 92 కాబట్టి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అనేది 92%. అంటే ఇండియాలో ఆర్గనైజ్డ్ సెక్టార్లో 88% ఆధారపడి ఉంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో 92% ఆధారపడి ఉన్నారు. అబ్జర్వ్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. జాగ్రత్తగా చూడండి పిల్లలు, అగ్రికల్చర్ సెక్టార్ 1970-73లో, 2009-10లో 74% to 53%. తర్వాత ఇండస్ట్రీ సెక్టార్ ఎంప్లాయ్మెంటు 11% 22%. తర్వాత సర్వీస్ సెక్టార్ 15% to 25%. అంటే జాగ్రత్తగా చూడండి, అగ్రికల్చర్ సెక్టార్ అనేది 72-73లో 74% ఉంటే 2009-10కి వచ్చేసరికి 53% అంటే తగ్గింది. తర్వాత ఇండస్ట్రీ సెక్టార్ 11% 22% పెరిగింది. ఇది 15 నుండి 25కి సర్వీస్ సెక్టార్ పెరిగింది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇన్ విచ్ సెక్టార్ ద ఎంప్లాయ్మెంట్ ఈజ్ షోయింగ్ డిక్రీజింగ్ ట్రెండ్. అంటే ఏది తక్కువ నమోదైందంటే అగ్రికల్చర్ సెక్టార్ అని చెప్పొచ్చు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అగ్రికల్చర్. తర్వాత జాగ్రత్తగా వచ్చిన పిల్లలు, ఇప్పుడు 1 మార్క్ క్వశ్చన్స్ మనం చెప్పుకుందాం. అబ్జర్వ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. జాగ్రత్తగా చూడండి, వాట్ వాజ్ ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ జీడిపి. ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ జీడిపి ఈజ్ 16%. తర్వాత వాట్ వాజ్ ద రీజన్ ఫర్ లో ఎంప్లాయ్మెంట్ ఇన్ సర్వీస్ సెక్టార్ దో ఇట్ హ్యాస్ ఏ మేజర్ కంట్రిబ్యూషన్ టు జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఆన్సర్, ద రీజన్ ఫర్ లో ఎంప్లాయ్మెంట్ ఇన్ సర్వీస్ సెక్టార్ దో ఇట్ హ్యాస్ ఏ మేజర్ కంట్రిబ్యూషన్ టు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆర్ lack of skill, lack of access to ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఈ రెండు కూడా ఆన్సర్గా చెప్పవచ్చు. తర్వాత సెకండ్ వన్, గివ్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫైనల్ గూడ్స్. ఫైనల్ గూడ్స్ ఆర్ ద కన్జ్యూమ్ గూడ్స్ దట్ ఆర్ అల్టిమేట్లీ కన్జ్యూమ్డ్ rather than used in the production
of another good. Example, shoes, television sets, bikes, cars, etc. తర్వాత వాట్ ఈజ్ ప్రైమరీ సెక్టార్? ప్రైమరీ సెక్టార్ ఈజ్ ఏ సెక్టార్ విచ్ ఇన్వాల్వ్స్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్ లైక్ మైనింగ్ పౌల్ట్రీ ఎక్సెట్రా. అంటే వ్యవసాయము మరియు దాని అనుబంధ రంగాలు, గనుల తవ్వకం అనేవి మనం ప్రైమరీ సెక్టార్గా చెప్పవచ్చు. అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్ లైక్ మైనింగ్ అండ్ పౌల్ట్రీ. తర్వాత వాట్ ఈజ్ సెకండరీ సెక్టార్? ఇట్ ఈస్ ద సెక్టార్ విచ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ రా మెటీరియల్ ప్రొవైడెడ్ బై ద ప్రైమరీ సెక్టార్. అంటే ప్రైమరీ సెక్టార్ అందించేటువంటి రా మెటీరియల్తో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ చేసేటువంటి సంస్థలే సెకండరీ సెక్టార్లోకి వస్తాయి. మళ్ళీ చూడండి, ఇట్ ఈస్ ద సెక్టార్ విచ్ ఈజ్ ఎంగేజ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ రా మెటీరియల్ ప్రొవైడెడ్ బై ద ప్రైమరీ సెక్టార్. అంటే సెకండరీ సెక్టార్ అనేది ప్రైమరీ సెక్టార్ అందించేటువంటి రా మెటీరియల్ మీద ఆధారపడి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. తర్వాత వాట్ ఈజ్ సర్వీస్ సెక్టార్? సర్వీస్ లైక్ ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్, ఫైనాన్సింగ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఎక్సెట్రా ఆర్ కాల్డ్ సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ అంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, కమ్యూనికేషన్, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ వీటిలన్నిటిని కూడా మనం సర్వీస్ సెక్టర్కి ఎగ్జాంపుల్స్గా చెప్పవచ్చు. తర్వాత వాట్ ఈజ్ జీడిపి? జీడిపి అంటే ఏంటంటే ద వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకానమీ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ నౌన్ యాజ్ జీడిపి. అంటే ఒక సంవత్సర కాలంలో వస్తు సేవల అంతిమ విలువను జీడిపిగా చెప్పవచ్చు. మళ్ళీ చూడండి, ద వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకానమీ ఇన్ ఎ ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ నౌన్ యాజ్ జీడిపి. తర్వాత 7th వన్, వాట్ ఈజ్ ద డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్? ఆన్సర్ చూడండి, అన్ఎంప్లాయ్మెంట్ విచ్ ఎగ్జిస్ట్ వెన్ marginal physical productivity of labor is zero or sometimes it becomes negative is called disguised unemployment. తర్వాత what sector is called organized sector? The state of each one is doing same work and no one is fully employed. తర్వాత 9th one, which sector is called organized sector? The sector which covers those enterprises where the terms of employment are regular and they have assured work is called organized sector. Example, heavy industries etc. There are 10th one, which sector is called unorganized sector? The sector in which small and scattered units are outside the control of the government is called unorganized sector. Beedi making, candle making industries, handloom industries, agro industries, small scale industries etc. తర్వాత what is a financial year? It begins on 1st April and ends on 31st of March. What is unemployment? 12th one, what is unemployment? The situation where the individually wants to work but there is no work. తర్వాత ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్ చెప్పుకుందాం. విచ్ మెజర్ డూ యూ సజెస్ట్ ద ఇంప్రూవ్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్? ఎస్టాబ్లిషింగ్ అండ్ అసిస్టింగ్ టు ఓపెన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. సెకండ్ వన్, ప్రొవైడింగ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఫర్ ద ఫార్మర్స్. థర్డ్ వన్, providing vocational and career guidance for the educated youth. Encouraging banks to provide loan facilities for the skilled and educated youth. ఇవన్నీ కూడా మనం చేస్తే కనుక రూరల్ ఏరియాలో అన్ఎంప్లాయ్మెంట్ని దూరం చేయొచ్చని, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కలిగించవచ్చని చెప్పచ్చు. తర్వాత వై డూ ద పీపుల్ నాట్ షో ఇంట్రెస్ట్ ఇన్ వర్కింగ్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్? Answer, unorganized sector mainly comprises of small scale industries, agro and agro related activity and self employment activities.
the people do not want to work in the unorganized sector because there is no work or job గ్యారంటీ అండ్ జాబ్ సెక్యూరిటీ. ఇక్కడ పనిచేస్తే జాబ్ సెక్యూరిటీ అనేది ఉండదు. తర్వాత వేజెస్ ఆర్ నాట్ రెగ్యులర్ అండ్ వెరీ లో, చాలా తక్కువ జీతాలు వస్తాయి, ఖచ్చితంగా టయానికి వస్తాయని లేదు. తర్వాత నో మెడికల్ అండ్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్, ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉండదు, మెడికల్ సదుపాయం ఉండదు. తర్వాత నో స్టిప్యులేటెడ్ వర్కింగ్ అవర్స్, అంటే ఖచ్చితమైనటువంటి పని వేళలు అనేవి అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉండవు. తర్వాత వాట్ ఆర్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ టు వర్కర్స్ ఇన్ ఆర్గనైజ్డ్ సెక్టార్. ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్ కమ్స్ అండర్ ఆర్గనైజ్డ్ సెక్టార్. కంటిన్యూషన్ ద ఫెసిలిటీస్ ఇన్ సర్వీస్ సెక్టార్. ఫస్ట్ వన్, రెగ్యులర్ వేజెస్, సరి అయిన సమయానికి వేతనాలు అందిస్తారు. ద ఎంప్లాయీస్ గెట్ రెగ్యులర్ మంత్లీ వేజెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డ్యామ్డ్ అండ్ సప్లై. డిమాండ్ అండ్ సప్లై, డిమాండ్ సప్లైకి తగ్గట్టుగా రెగ్యులర్గా వీళ్ళకి వేజెస్ అనేవి అందుతాయి. తర్వాత సెక్యూరిటీ, అంటే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. దే హ్యావ్ ద జాబ్స్ కంపారిటివ్లీ పర్మనెంట్ ఇన్ నేచర్, దే విల్ హ్యావ్ జాబ్ సెక్యూరిటీ. తర్వాత మెడికల్ అండ్ హెల్త్ ఫెసిలిటీస్, ద ఎంప్లాయీస్ హ్యావ్ ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్. తర్వాత అదర్ ఫెసిలిటీస్, దే హ్యావ్ పెయిడ్ లీవ్స్, హాలిడేస్, పెన్షన్ అండ్ గ్రాట్యుటీ ఎక్సెట్రా. ఇటువంటి అనేక సౌకర్యాలు ఈ విధంగా ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉంటుంది. రఫ్గా రెగ్యులర్ వేజెస్ వస్తాయి, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, మెడికల్ అండ్ హెల్త్ ఫెసిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ అనేక రకాలైన ఇతర సౌకర్యాలు అంటే హాలిడేసు, పెన్షన్ ఫెసిలిటీ, గ్రాట్యుటీ, ఇటువంటి అనేక సౌకర్యాలు ఇక్కడ మనకు లభిస్తాయి. తర్వాత అబ్జర్వ్ ద ఫాలోయింగ్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ అగ్రికల్చర్ సెక్టర్ 74, సర్వీస్ 15, ఇండస్ట్రీ 11. ఇక్కడికి వస్తే సర్వీస్ సెక్టర్ 25 అయింది, ఇండస్ట్రీ 22 అయింది, అగ్రికల్చర్ సెక్టర్ 53 అయింది. అంటే జాగ్రత్తగా చూడండి. వాట్ ఆర్ ద మేజర్ చేంజ్ యూ అబ్జర్వ్ ఫ్రమ్ ద అబవ్ గ్రాఫ్? మేజర్ చేంజెస్. ఫస్ట్ వన్, డిక్రీజ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గింది. తర్వాత ఇంక్రీజ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టార్. ఇక్కడ 11% 22 అయింది, 22 అయింది. అలాగే ఇక్కడ 15% ఉన్నదల్లా 15% అలా సర్వీస్ సెక్టార్ 25% అయింది. అందుకే ఇంక్రీజ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టార్ అన్న తర్వాత డబ్లింగ్ ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది 2 రెట్లు పెరిగింది. అంటే 11% నుండి 22% అయింది. తర్వాత వాట్ వుడ్ బి రీజన్స్ ఫర్ ద చేంజెస్? పీపుల్ ఆర్ గ్రాడ్యువల్లీ మూవింగ్ అవే ఫ్రమ్ ద అగ్రికల్చర్ డ్యూ టు ల్యాక్ ఇన్ ఇన్సెంటివ్స్, ల్యాక్ ఆఫ్ ప్రాఫిట్స్, untimely rains, lack of fertilizers, pesticides and labor, unfavorable conditions, irregular power supplies, inscribing private sector development in science and technology. Major job opportunities in secondary and tertiary sector are the reasons for the changes. Study the following graph and answer the given below questions. Which sector got tremendous increase? సర్వీస్ సెక్టార్. ఇక్కడ సర్వీస్ సెక్టార్ 35 ఉంటే ఇక్కడ 57 ఉంది, కాబట్టి సర్వీస్ సెక్టార్ పెరిగిందని చెప్పవచ్చు. తర్వాత వై డిడ్ ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ డిసీజ్ ఇన్ జీడిపి? యాజ్ మెనీ వర్కర్స్ ఇన్ agriculture sector shifted towards other sector, as there is more profits in other sectors, and due to uniformly rains, droughts, less growth in agriculture sectors. ఈ విధంగా మనకు పై గ్రాఫ్లు, బార్ గ్రాఫ్లు, ఈ విధంగా టేబుల్స్ ఇచ్చి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతాడు. ఆన్సర్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. మనం జాగ్రత్తగా చూసి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం 10th క్లాస్లో 3rd లెసన్ అయినటువంటి ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనే లెసన్లో 1/2 మార్క్, 1 మార్క్, 2 మార్క్ క్వశ్చన్స్ చెప్పుకున్నాం. ఈ వీడియోని మీరు ఒకసారి కన్నా ఎక్కువసార్లు చూస్తూ మీరు నోట్ చేసుకుంటే మీకు 10th క్లాస్లో ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం.